రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు తెలంగాణ రైతు. మిర్చి రైతు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోను పూర్తి పెట్టుకు చూడండి. ఎందుకంటే ఈ యొక్క వీడియోలో తోట చూపిస్తాను, అలాగే కళ్ళం చూపిస్తాను, కళ్ళ మీద కాయలు చూపిస్తాను. ఈ రెండింటికి మించి మార్కెట్లో ధర కూడా చూపిస్తాను. ఎలా ఒలికింది ఏంటని ఈ మిర్చి రైతులతో పూర్తిగా చూడండి. టాపిక్లో వెళ్ళిపోతాం రండి. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు తెలంగాణ రైతు. నా పేరు సత్యనారాయణ తుమ్మలపల్లి. ఇప్పుడు మనం సూర్యాపేట జిల్లా మోతెం మండలంలో ఉన్నాం. రాయకుంట గ్రామంలో ఉన్నాము. ఈ రోజు మనం AR-243 ఇత్తనం ఇవ్వడం జరిగింది. రైతు మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఎన్ని ప్యాకెట్లు తెచ్చారమ్మా? 15 ప్యాకెట్లు తెచ్చారండి. ఎక్కడ నుంచి తెచ్చారు? కూసుమంచి కన్నయ్య గారి దగ్గర తెచ్చారా? ఎలా అనిపించింది మీకు ఇత్తనం? మంచిగా ఉందండి. కాపు కూడా దగ్గర, తోట కూడా నీట్ గా ఉంది. ఓకే, గుబ్బలు రావట్లేదు, దానికి నల్లి కూడా అంత. కాయ సైజ్ ఎలా ఉంది? సైజ్ బాగానే ఉందండి. సైజ్ ఉందా? ఈ ఊరు మీ తండ్రి చెప్తున్నా అన్నారు కదా, ఏమంటున్నారు వాళ్ళ మాటలు? వాళ్ళు నిన్న తాలకాయ చూడు 40 మంది పొద్దున. ఓకే, అంటే తాళ్ళు ఏరడానికి వచ్చారా? తాళ్ళు లేవు మరి, యాడ తెచ్చి ఇట్లా కొన్ని ఎక్కడ తెచ్చినామంటే సర్లే ఈసారి మాకు చెప్పు అని అన్నారు. చెప్తామన్నా. అంటే వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మనకి ఎన్ని క్వింటాలు అయిద్దమ్మా? ఎకరానికి అయిద్దండి 30 దాటుతుంది. 30 దాటిద్దా? ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని క్వింటాలు అయింది? ఇప్పుడు 15 అయింది. ఇంకా 15 చెట్టు మీద ఉంది. అది ఎలా ఉంది? అది బాగుంది. ఇంకా బాగుందా? మీరైతే పోదు ఆ తోట. మనం ఎల్లుది శ్రీరాయణం వెల్లుది, మళ్ళా ఏప్రిల్ మే జూన్ దాకా ఉంటది. జూన్ దాకా ఉంటది. జూన్ ఉంటా. మీరు ఒక లేడీ అయ్యి ఉండి ఒక బాగా వ్యవసాయం బాగా చేశారు. బాగా చేసిన నేను చేయాలి మరి, కూలి మనిషిని పెట్టుకొని చేసుకుంటున్నాను ఇద్దరం. ఓకే, మీరు ఉండి ఈ టైంలో ఈ ఉన్న పొజిషన్ లో మాత్రం 30 క్వింటాలు తీయటం అనేది చాలా అరుదు. మన ఆదిలక్ష్మి గారు తీశారు. దీనికి మనం ప్రజెంట్ ఇప్పుడు కటింగ్ అయిపోయింది ఒకటి. రెండో కటింగ్ తోట ఎలా ఉందో మనం ఆదిలక్ష్మి గారితో మన తోటకెళ్ళి మనం విజిట్ చేద్దాం. ఇప్పుడు పదండి. మనం కల్లంకా నుంచి తోటకు రావడం జరిగింది. ఒకసారి మనం తోటను కూడా ఒకసారి పరిశీలించవచ్చు. సరే, ఆల్రెడీ 15 క్వింటాలు కాపు కోసారు. ఇంకా 15 క్వింటాలు కాపు ఉందని ధనలక్ష్మి పేరు ఆదిలక్ష్మి గారి మాటల్లో మనం చూసుకోవచ్చు. మాటలే కాదు, ఇక్కడ చేతలు కూడా కనపడుతూనే ఉన్నాయి. ఆల్రెడీ నేను ఇదే తోటకి ఒక 15 రోజుల కింద వచ్చాను. అప్పుడు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాపు కోపించారు, అప్పుడు కోపిస్తున్నారు కదా, అప్పుడు ఆ టైంలో కోపిస్తున్నారు. అప్పుడు కూడా మనం ఆదిలక్ష్మి గారిని వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా నేను లాస్ట్ కి నేను యాడ్ చేస్తాను, మీరు చూసుకోగలరు. ఓకే, మొత్తం మీరు ఎన్ని ఎకరాలు వేశారు? 4 ఎకరాలు వేశారు. మొత్తం బిట్టు మీదే 4 ఎకరాలు. 4 ఎకరాలు ఓన్లీ 1 ఎకరం మాత్రం AR-243 వేశారు. దానికి దీనికి మీకు డిఫరెంట్ కనపడుతుందా? మీరు ఒక 4 రైతులకి చెప్తారా ఎలా ఉందని? వాళ్ళు ఏమంటున్నారు? రైతులు ఏమంటున్నారు? వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్. ఓకే ఓకే అమ్మా, వాళ్ళ మాటల్లో కూడా మీకు ఇత్తనం మంచిదని అర్థమవుతుంది. వాళ్ళు తోటకు వచ్చే ఓకే ఓకే అమ్మా, మీరు మరింత ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబాకండి. ఎలా ఉందమ్మా మీకు ఇత్తనం? ఎలా అనిపించింది? మంచిగా ఉందండి. మంచిగా ఉందా? ఉంది, ఒత్తుగా వస్తుంది కాయ. చెట్లు కూడా మంచిగా గాబరంగా పెరిగింది. ఓకే, మంచిగానే ఉంది. ఇంతరం అయితే బాగుంది. జనం తెంపేటోళ్ళ 3 రోజులకు ఒక రోజు మునం వెళ్ళింది. అది 3 రోజులకు ఒకసారి మునం. ఆ కాయ పోతుంటే కూడా జనం ఆశ్చర్యపోయారు. ఆ బండ మీద పోతుంటే బాగుంది, బాగుంది. మీ ఊర్లో అందరూ ఆశ్చర్యపోయారా కాయని చూసి? ఇప్పుడు కూడా ఆశ్చర్యపోతున్నారా? ఓకే, ఇక్కడ ఏటోళ్ళు కూడా ఆయా మేము అవుతారు, చేను వాళ్ళు కూడా కౌలుకి ఇచ్చిన కూడా ఇయ్యని అంటారు. ఈ పంట పండింది ఏంటండి, అంత పంట పండింది ఏంటన్న? మీరైతే బాగుంది కదా. వచ్చే సంవత్సరం ఇదే పంట వేస్తారా? ఇదే పత్రం ఇదే వేస్తారు. ఇదే విత్తనం వేస్తారా? ఓకే ఓకే, మంచిగా వ్యవసాయం చేయండి. రేటు కూడా బాగుంది. ముందుకైనా అదే వేసుకుంటాను నేను అక్కడ. అవునా? ముందు నా సొంత ఉంది, పెట్టుకుంటా. అదే పెట్టుకుంటావా? ఓకే ఓకే అమ్మా, మీ పేరు? ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి. ఏ ఊరు ఇది? ఇది మిడతనపల్లి. కొత్తగూడెం మిడతనపల్లి అని. ఓకే ఓకే అమ్మా, మంచిది. నమస్తే అండి, మీది ఎవరు? ఉర్లుగుండ తండ, రాయకుండ తండ, ఉర్లుగొండ. మీ పేరమ్మా? బుక్కి ఆదిలక్ష్మి అండి. ఎన్ని ఎకరాలు వేసారు? 4 ఎకరాలు వేసాము. ఈ రోజు ఎండపాటు ఎంత పడింది? ఈ రోజు 19,240 పడ్డది. మంది ఎంత పడింది? 19,100 పడ్డది. ఏ ఇత్తనం పేరేంది? ఇప్పుడు రావట్లేదు. 243.
గతంలో మీరు చూస్తూనే ఉన్నారు, గతంలో జెండా పాట దగ్గరలో పడింది, ఈ రోజు జెండా పాట పడింది. వచ్చిన ప్రతి రైతు, ఒక రైతు కాదు, ప్రతి రైతు కూడా జెండా పాట దగ్గరలోనే ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి విత్తనం క్వాలిటీ ఎలా ఉందో. ఈ అమ్మగారు 25 ఎవరిచ్చారు ఈ విత్తనాలు? ఎవరిచ్చారు? కూసుమంచి కన్యాసార్ ఇస్తే మేము వద్దని మళ్ళీ ఆఫీస్ ఇచ్చి ఒక 15 ప్యాకెట్లు తీసుకున్నాం. అది బాగుంది అసలు. ఇంకా మొత్తం వేసుకున్నట్టయితే మాకు ఇక మార్కెట్ లో పట్టును ఇప్పుడైనా బాగుంది. 100 క్వింటాలు దాటుతుంది. 100 క్వింటాలు దాటి అంటే ఈ రోజు ఉన్న పరిస్థితిలో నల్లిని తట్టుకుంది, తాళ్ళు లేదు, మంచి క్వాలిటీ ఉంది. జెండా పాటకు అనువైన రకం AR 240 రకం. మీకు గత 3 రోజుల నుంచి మీరు జెండా పాట దగ్గరలోనే పడుతుంది. మీరు అది గమనించుకోండి. ప్రతి రైతు ఇప్పుడు మీరు ఫస్ట్ జెండా పాట పడింది, రెండోసారి జెండా పాట పడింది, మళ్ళీసారి జెండా పాట పడింది. అంటే యూనిఫామ్ ఒక యూనిఫామ్ ఉన్న AR 240ని రైతులు మంచి ఎంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.